కంపెనీలో ఉండాలని కోరుకున్న మీరు మీ మనవరాలి పక్కన భర్త స్థానంలో ఊహించుకోలేకపోతున్నారా? ఆఫీస్లో ఉండడానికి అర్హత ఉందన్న మీరే ఈ ఇంటి అల్లుడిగా ఉండే అర్హత లేదంటారా? దీనికి ఎందుకు నన్ను ఆలోచిస్తున్నావు? నీ చేతిలో దెబ్బలు తిని నిన్ను అర్థం చేసుకున్న సూరజ్ కంటే గుణవంతుడు నీ మనవరాలికి భర్తగా ఇంకెక్కడ దొరుకుతాడు? లోకం ఎంత విచిత్రమైందో చూసారా మావయ్య గారు? మిమ్మల్ని మీ మనవరాల్ని కాపాడడానికి సూరజ్ పుట్టుకు అడ్డు రాలేదు. మీరు సూరజ్ని మీ కంపెనీలో అడ్వైజర్గా పెట్టుకుంటే సూరజ్ పుట్టుకు అడ్డు రాలేదు. వీడు నా మనిషి అని మాలినితో చెప్పారంట. సూరజ్ ఎప్పటికీ పరాయి వాడు కాడు వాళ్ళని, వీడు నా మనిషి. అప్పుడు వాడి పుట్టుకు మీకు అడ్డు రాలేదు. కార్తీక్ జోష్నకి ఈడు చూడు, ఇలాంటి వాడు మన కంపెనీలో ఉండాలిరా అని మీరే బావతో అన్నారు. గౌరవాన్ని కాపాడుకోవడానికి డబ్బులు కూడా వద్దన్నాడంటే అలాంటి వాడు మన వ్యాపారంలో ఉంటే బాగుండేదేమోరా. మీ మనవరాల్ని కాపాడడానికి వీడు నా మనిషి అని మాలినితో చెప్పి కొంత కార్తీక్ అయితే ఆలోచిస్తున్నారంటే మీరు మీలా లేరని అర్థమవుతుంది మావయ్య గారు. మీరు పెద్దవాడు, ఎంతో జీవితాన్ని చూసినవాడు, ఏది శాశ్వతమో తెలిసినవాడు. మీకు నేను చెప్పలేదు, కానీ మాకు మీ నిర్ణయం తెలియాలి మావయ్య గారు. చెప్పు నాన్న. తాత, నిన్నే అడిగేది. చెప్పండి తాతయ్య గారు. దశరథ, ఏంటన్నా? నువ్వేమంటావు? నీ నిర్ణయాన్ని తప్పుపట్టడానికి నిన్ను మించి నేను ఇంకా ఎదగలేదు నాన్న. నాకు ఏది మంచో తెలుసుకున్న మా నాన్న నా కూతురికి ఏది మంచో తెలుసుకోలేడా? నీ ఇష్టమే నా ఇష్టం నాన్న. నువ్వు అవును అంటే అవును, కాదు అంటే కాదు. నన్నేమీ అడగాలనిపించడం లేదా? నేను వినడానికి నీ దగ్గర సమాధానాలు ఉన్నాయేమో, కానీ నిన్ను అడగడానికి నా దగ్గర ప్రశ్నలు లేవు నాన్న. నా నిర్ణయం చెప్పడానికి ముందు నేను మాట చెప్పాలా? అదేంటంటే, నా ఒక్కగానొక్క మనవరాలు పెళ్లి ఓ 10 ఏళ్ళు గుర్తుండిపోయేలా చేయాలి. ఓ పెద్ద కుటుంబానికి నా మనవరాలు కోడలుగా వెళ్ళాలి అనుకునేవాడిని. అందుకే సూరజ్ అనాథ అనగానే వద్దనుకో. కానీ మీ అందరి మాటలు విన్న తర్వాత నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను. ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. జ్యోత్స్న, ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? నువ్వు నిర్ణయం మార్చుకున్నంత తేలిక నేను మనసు మార్చుకోలేదు. బోడి మనసు నీకే ఉన్నట్టు మాట్లాడితే తప్పంతా మాదే. నీకు కార్తీక్కి పెళ్లి చేస్తావని మేమే నీకు లేనిపోయిన ఆశలు కల్పించాం. వాటినే పట్టుకుని ఎన్నాళ్ళ నూగుతావు? ఇది నా జీవితం అంతా. మేం మాట్లాడేది నీ జీవితం గురించేనే. ఇంకా నీ మనసులో కార్తీక్ ఉన్నాడన్నావంటే నువ్వు నా కూతురు అని కూడా చూడు. గతంలో నీకు సార్ చెప్పాను, బయటికి గెంటుతానని. నువ్వు కార్తీక్ ని మర్చిపోకపోతే నిజంగానే గెంటుతాను. అదే నేను చెప్పేది వినవానుకో. పోనీ వాళ్ళు చెప్పేది వినొచ్చు కదా. మీరంతా ఒకటైపోయారా? అది కాదే. ఏంటి కాదు? నా తప్పని చూసిన కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావట్లేదు. అనాథని నేను చేసుకోను. సూరజ్ అనాథన్న మాట తప్పించి వాడు నీకెందుకు కరెక్ట్ కాదో అది చెప్పు. ఖజానా సమర్పించు ఆషాఢ ప్రత్యేక ఆఫర్. ఎందుకు కరెక్ట్ చెప్పు. ఆడ మగ కలిసి బతకాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నువ్వెలాంటి దానివో సూరజ్కి తెలుసు. నీ కోపం, నీ చిరాకు, నీ మోసం అన్నీ వాడు భరించాడు. నువ్వు గెలిస్తే వాడు ఎగిరి గంతేసేవాడు. నీకు దెబ్బ తగిలితే వాడు విలువెల్లాడిపోయాడు. నీ ఫోటోలు తీసి ఎందుకు దగ్గర పెట్టుకున్నాడో తెలుసా? వాడు నిన్ను ప్రేమిస్తున్నాడే. నిన్నందుకు నీ స్థాయి తనకి లేదని తెలిసి రేపు ఎప్పుడైనా నీకు దూరం అయిపోతే అవి చూసైనా ఆనందపడచ్చు అనుకున్నాడు. ఇంతలా అభిమానించి ఆరాధించేవాడు ఇంకెప్పుడు దొరకడు చూసినా అవసరం లేదు. అవసరం లేదు కాదు, ఎందుకు లేదో కారణం చెప్పు. వాడు నాకు నచ్చలేదు. దీన్ని పొగరంటారు. మన దగ్గర సరైన సమాధానం లేనప్పుడు అందరూ చెప్పే మొదటి మాట ఇదే. పోనీ వేరే సంబంధం ఏమైనా నీకు నచ్చుతుందా? లేదు, నచ్చదు. మరో 100 సంబంధాలు చూసినా నీకు నచ్చదు. నీ అహంకారాన్ని పక్కన పెట్టి చూడు. నీ పక్కన నిలబడే అర్హత కలిగిన సూరజ్ నీ కంటికి కనిపిస్తాడు. నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను మమ్మీ. వాడొక అనాథ అనాథ అనాథ. ఆ అనాథని నేను పెళ్లి చేసుకోను.
ఓకే మేనకోళ్ళ, నీ మాట నాకు నచ్చింది. సూరజ్ అనాథనది నీ అభ్యంతరం అయితే సూరజ్ నేను దత్తత చేసుకుంటాను. వాడు విజిల్ కొట్టాడంటే సూరజ్ తమ్ముడిగా వాడికి ఓకే, తమ్ముడిగా నీకు ఓకేనా? రేపే సూరజ్ దత్తత చేసుకుంటాను. కాంచనా, నీకు ఓకేనా? నాకు ఓకేనండి. ఇప్పుడు సూరజ్ అనాథ కాదు, నా చిన్న కొడుకు. వాడి తండ్రి పేరు శ్రీధర్, తల్లి పేరు కాంచన, అన్న పేరు కార్తీక్, వదిన పేరు దీపు. మిగతా బంధువుల పేర్లు చెప్తే కళ్ళు తిరిగి నువ్వు సోఫాలో పడతావు. కావాలంటే నా ఆస్తిని 3 వాటాలు చేసి కార్తీక్ స్వప్నంతో పాటు సూరజ్కి 1 వాటా ఇస్తాను. నాకేమీ అభ్యంతరం లేదు. చూసావా, నా కొడుకు దేనికైనా రెడీ. నువ్వు రెడీ ఆ మేనకోళ్ళ? ఏం బావా, నీ కూతుర్ని నా ఇంటి కోడలు చేయమని నా భార్య కాంచన నీ దగ్గర మాట తీసుకుంది కదా, ఇప్పుడు నీ మాట నెరవేరు. నీకు ఓకేనా? నాకు ఓకే బావా. అందరికీ ఓకే మేనకోళ్ళ? ఇప్పుడేమంటావు? దాని మొహం అదేమంటుందన్నయ్య. నీ మాటతో దాని పొగలు దిగిపోయింది. కార్తీక్, నువ్వు వెళ్ళి సూరజ్ని పిలుచుకురా. ఇప్పుడే అన్ని విషయాలు మాట్లాడిద్దాం. పరు నువ్వురా, ఇంటి పెద్ద నువ్వే కదా. నేనా? వెళ్ళి పెద్ద నువ్వే పరు, నువ్వే ముందుండాలి. పద పద. మరి కదా, వచ్చి వచ్చి. మావయ్య గారు, వెళ్ళి మీరు కోరుకున్నట్టే 10 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు గుర్తుండిపోయేలా జరిగిందా? ఇంత తేలిక తీరిపోతున్నాను అనుకోలేదు పని. తలుపు తీసే ఉన్నాయి, బ్రదర్ ఇంట్లోనే ఉన్నాడు. మొత్తానికి బ్రదర్ చేసేసాడుగా మీ నాన్న. పెద్దలు ఏం చేసినా మళ్ళీ పిల్లలు మంచిగా పరు. బ్రదరు బ్రదరు ఏంటి ఇల్లంతా ఖాళీగా ఉంది? బయటికి వెళ్ళడేమో. మనిషి బయటకు వెళ్ళినా బట్టలైనా ఉండాలి కదా. సూరజ్ తాలూకు ఒక్క వస్తువు కూడా కనిపించట్లేదు. ఏమైపోయాడు? చూస్తుంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టున్నాడు. నేను అడిగాను అంటే మాట ఇచ్చినట్టే. నువ్వు వెళ్ళిపోవాలరా, ఈ అవుట్ హౌస్ వదిలి వెళ్ళిపోవాలి. ఆ వస్తువులేవి లేవంటే అర్థం అదే కదరా. అవును బాబా. ఫోన్ చేస్తాను. స్విచ్ ఆఫ్ వస్తుందా? రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లేదు. సూరజ్ వెళ్ళిపోయాడు బాబా. పరు నువ్వేమన్నా అన్నావా? నా మీద ఒట్టురా, నేనేమనలేదు. మావయ్య గారు, సూరజ్ని మా ఇంటికి తీసుకెళ్తాం మేము. ఏ ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఏమైందిరా? సూరజ్ లేడు. లేడంటే? ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఫోన్ చేశాను, రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లేదు. సూరజ్ నువ్వేమన్నా అన్నావా? పోయి వాడిని అడగండి. అన్నింటికి నేనే కారణమైనట్టు చూడకండి. పోనీ ఎక్కడికి వెళ్ళాడని తెలుసా? నేను ఏమైనా వాచ్మెన్ వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవడానికి. ఫోన్ ఎత్తడం లేదంటే కదా. మెసేజ్ చేశాను, రిప్లై కూడా లేదు. శుభం, దేవుడు ఉన్నాడు, నా మాట విన్నాడు. మావ్య, నీ దత్తపుత్రుడు ఎక్కడికి పోయాడట, పోయి వెతుక్కో. మాకు ఆఫీస్లో చాలా పనులున్నాయి, నేను వెళ్తాను. ఒరే కార్తీక్, ఏంటో ఇలా జరిగింది? మాస్టర్, మన ఇంటికి వెళ్తాం పద. అలాగే. మిమ్మల్ని ఇంటికి డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను. సూరజ్ ఏమయ్యాడో ఎలా తెలుస్తుందా? ఏం జరిగిందో నాకు ఏం అర్థం కాదు. వెళ్ళాలి అనుకుంటే చెప్పకుండా వెళ్ళాడు. వెళ్ళాడు అంటే ఏదో జరిగింది. ఏమీ తెలియకుండా ఎవరిని ఏమీ అనలేము. అమ్మా, మనం వెళ్దాం. అదా, మనం తర్వాత మాట్లాడుకుందాం. అవునా? నా మెసేజ్ కూడా సూరజ్ రిప్లై ఇవ్వకపోవడం ఏంటి? అసలు ఏమైపోయాడు మనిషి? ఫ్లైట్ ఎక్కి అమెరికాలో పోలేదు కదా? ఎక్కడికి పోలేదు బాబా. ఒకసారి అటు చూడు. ఏంటి బ్రదర్, ఏంటిది? గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ వదినా. మనిషి కనపడగానే విష్ చేయాలని తెలిసి నీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలని తెలియాలి కదా? మొబైల్ సైలెంట్ లో ఉంది బ్రదర్. మెసేజ్కి రిప్లై ఇవ్వాలి కదా? ఈ వర్క్ ఫినిష్ అయిన తర్వాత కాల్ చేద్దాం అనుకున్నాను. ఇదే మంచి పద్ధతి కాదు బ్రదర్. నువ్వే మాట్లాడవేంటి బా? తను నీ అడ్వైజర్. అవుట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు నాకు చెప్పలేదు, నీకన్నా చెప్పాలి కదా? చెట్టు మీద పక్షి చెట్టుకు చెప్పండి ఎగిరిపోయినట్టు ఎవరికి చెప్పండి వెళ్ళిపోతే ఎలా బ్రదర్? మేమంతా ఎంత టెన్షన్ పడతాం? అవుట్ హౌస్ లో ఉండే ఒక మనిషి వెళ్ళిపోతే అందరూ ఎందుకు ఇంత టెన్షన్ పడాలి? నీ వెనక ఎన్ని జరుగుతున్నాయి నీకు తెలియదు కదా? అవన్నీ తెలిస్తే ఆగేవాడేమో. ఏం జరుగుతున్నాయి? ఏం జరుగుతున్నాయో తర్వాత. నువ్వెందుకు అవుట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోయి చెప్పు.
నచ్చలేదు బ్రదర్. ఎవరు? నేనే నచ్చలేదు. నువ్వా? అవును, నాకు నేనే నచ్చలేదు. నీకు నువ్వెందుకు నచ్చలేదు? ఏదో గాయాలున్నాయని చైర్మన్ గారు జాలిపడి నన్ను అవుట్ హౌస్లో ఉండమన్నారు. ఎన్ని రోజులు ఉన్నాను? ఇంకా చాలు అనుకున్నాను, వచ్చేసాను. మాతో చెప్పాలి కదా. కారణం అడుగుతాము. ఇదే చెప్తాను. నేమేమీ చెవులో పువ్వులు పెట్టుకోలేదు. నువ్వు చెప్పే ప్రతిదీ నమ్మడానికి. నిజం బ్రదర్. ఆ సూరజ్ గడు పోయాడు అన్న మాట ఎంత హాయిగా ఉందో. బావా దీపా ఎవరితో మాట్లాడుతున్నారు? వెళ్ళిపోవాలరా, ఈ అవుట్ హౌస్ వదిలి వెళ్ళిపోవాలి. నువ్వు అనుకున్నదే జరుగుతుంది. లేదు బ్రదర్, నువ్వు వెళ్ళిపోవడానికి ఏదో బలమైన కారణం ఉంది. అదేంటో చెప్పు. జోష్న, సురేష్ ఎక్కడికి పోలేదు. అలాగని ఎందుకు పోయాడో కూడా చెప్పట్లేదు. చెప్పు బ్రదర్, నేను ఎవరు పొమ్మన్నారు? వీడు ఆఫీస్కి వచ్చాడేంటి? వీడికి నాకు మధ్య జరిగిన గొడవ అంతా రికార్డ్ చేయలేదు కదా. నీ కారణం వెంటానికి కూడా మేము సరిపోం బ్రదర్. చెప్పు సురేష్, నేను ఎవరు పొమ్మన్నారు? నన్ను ఎవరు పొమ్మలేదు. నేను అక్కడ ఉండకూడదు అనుకున్నాను, వచ్చేసాను. నా పేరెందుకు చెప్పట్లేదు వీడు? ఇలాంటి మాటలన్నీ నా కూతురు చెప్పు, నమ్ముతుంది. నిజమే బ్రదర్, ఎవరో నేను డీప్గా హర్ట్ చేశాను. నువ్వు బాధపడ్డావు. చెప్తే అడిగే దిక్కులేగా. ఆ బాధ తట్టుకోలేకే ఎవరికి చెప్పండి వచ్చేసాను. చెప్పు బ్రదర్, ఎవరు నేను హర్ట్ చేసింది? నన్ను హర్ట్ చేసే వాళ్ళు ఇంకా పుట్టలేదు బ్రదర్. ఇదేమి నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు. ఎందుకంటే ఒకరు నన్ను తిట్టొచ్చు, బాధపడేలా మాటలు అనొచ్చు. నన్ను బాధ పెట్టాను అని వాళ్ళు అనుకుంటారేమో, కానీ నేను ఆ బాధను తీసుకోను కదా. నాకు నచ్చినట్టే నేను ఉంటాను. నాకు నచ్చిన చోటే నేను ఉంటాను. నాకు నచ్చిన రోజులే నేను ఉంటాను. నాకంటూ ఎవరైనా శత్రువు ఉన్నారంటే అది కూడా నేనే. ఉండాలనిపించలేదు, వచ్చేసాను. ఓకే బ్రదర్, నీకు ఇప్పుడు చెప్పాలనిపించట్లేదని అర్థమైంది. పదిపా సూరజ్, నేను జోత్స్నని మాట్లాడుతున్నాను. ఇటు చూడు. నేను చూడాలనుకున్న వాటిని చూస్తాను. పోతానని మళ్ళీ ఎందుకు వచ్చావా? నిన్న జరిగింది రికార్డ్ చేసావా? అది మన తాతకి చూపించడానికి వచ్చావా? రే, నువ్వు మనిషివిరా, విగ్రహానికి కాదు. నాతో మాట్లాడు, నన్ను చూడరా. నేను మాట్లాడాలనుకున్నప్పుడే మాట్లాడతాను. నిన్న రాత్రి మనకి గొడవ జరిగింది గుర్తుందా? నేను గతాన్ని పెద్దగా గుర్తుపెట్టుకున్నాను. అది కాదురా, మన ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. నాకు అనవసరం, నాకు వర్క్ ఉంది. డోంట్ డిస్టర్బ్. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు కదా. ఏ నీకు లేదా? నేను నీ నమ్మకాన్ని నమ్ముతాను బావా. చూడు దీపా, నా మనసులో అనుమానం ఎందుకు మొదలైందో నీకు చెప్పాను, కానీ దానికి సరైన ఆధారం లేదు. అయినా సరే సూరజ్ చూసిన పెళ్లికి మనం సపోర్ట్ చేశాం కాదు, చేయాల్సి వచ్చింది. ఎందుకు? మా అమ్మ కోసం. ఎస్, నువ్వు నా కూతురు పెళ్లి చేసుకోలేదు కాబట్టి నా కూతురు పెళ్లి సూరజ్తో జరగడానికి నువ్వు హెల్ప్ చేయరా అంటుంది. ఇప్పుడు చూసిన పెళ్లి మన చేతుల్లో లేదు దీపా. అత్తకి సపోర్ట్ చేయడం తప్ప మనం ఏం చేయలేము. అలాగని సూరజ్ మంచివాడా చెడ్డవాడా అంటే నా దగ్గర సమాధానం లేదు. నీ ప్రాబ్లం ఏంట్రా? బాడీలో విటమిన్ సి తగ్గినట్టుంది. ఈ మధ్య ఎర్లీగా టైర్డ్ అయిపోతున్నాను. నేను అడిగేది నీ ఫిజికల్ ప్రాబ్లం కాదు, నీ మెంటల్ ప్రాబ్లం. నేను మెంటల్లీ చాలా హెల్దీగా ఉన్నాను. మరి నా మొహం చూసి ఎందుకు మాట్లాడలేదు? అది నా ఇష్టం. భయమా? కాదు. కొట్టానన్న కోపమా? కాదు.